హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ ఫ్లాట్ గా క్లోజ్ అవుతూ అంటే న్యూట్రల్ గా క్లోజ్ అవుతూ 78,472 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 23 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,750 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 62 పాయింట్స్ డౌన్ అయ్యి 51,171 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీని మీరు చూస్తే ఓపెనింగ్ కొంత గ్యాప్ అప్, అక్కడి నుంచి పెరుగుతూ రెసిస్టెన్స్ దగ్గర నుంచి డౌన్ అయిన తర్వాత కంప్లీట్ గా మార్కెట్ ఈ 23,760 దగ్గర మల్టిపుల్ టైమ్స్ కన్సాలిడేట్ అయితే అయింది. బట్ ఒకానొక పాయింట్ లో మార్కెట్ లో ఉన్న ఈ వోల్టాలిటీని అబ్జర్వ్ చేశారా? 750 నుంచి 650 కి పడేసి మళ్ళీ 650 నుంచి 775 తీసుకొచ్చారనమాట. అంటే విత్ ఇన్ ద వెరీ షార్ట్ స్పాన్ 100 to 120 పాయింట్స్ మూని బికాస్ ఆఫ్ టుడే నిఫ్టీ ఎక్స్పైరీ అయితే మూవ్ చేయడం జరిగింది. అండ్ ఇవాల్టి ప్రైస్ యాక్షన్ కి రీసెంట్ డేస్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ కి మీరు పెద్దగా డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయరు. ఓపెనింగ్ పెరగడం, సెకండ్ హాఫ్ లో పడ్డాం. ఇది మొన్న అంటే నిన్న మనకి హాలిడే కాబట్టి దానికి ముందుంటున్న ట్రేడింగ్ సెషన్ అంటే 23rd ట్రేడింగ్ సెషన్. వెరాజ్ నిన్న హాలిడే కాబట్టి 24th డిసెంబర్ ని మీరు గమనించిన సేమ్ పెరగడం పడ్డం. ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ కూడా సేమ్ పెరగడం, సెకండ్ హాఫ్ లో డౌన్ అవడం, ఈ 23,760 మార్క్ దగ్గర రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. అండ్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో కూడా మార్కెట్ 23,800 అబోవ్ వెళ్ళి క్లోజ్ అవడంలో అయితే ఫెయిల్ అయ్యింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రతి రోజు లో దానికి ముందుంటున్న లో కంటే హైయర్ గా ఉందన్నమాట. చూడండి, 20 డిసెంబర్ కంటే 23rd డిసెంబర్ లో హైయర్ గా ఉంటుంది, మళ్ళీ 23rd కంటే 24th డిసెంబర్ లో హైయర్ గా ఉంటుంది. ఇవాల్టి లో బ్రేక్ అయినట్లు కనిపిస్తున్న ట్రూ సెన్స్ లో బాడీ మనకి ఫైండ్ అవుట్ అవ్వదు కాబట్టి ఇవాల్టి లో కూడా ఇంచుమించు దానికి ముందుంటున్న లోకి ఈక్వల్ గా కానీ హైయర్ గానే మనం చూడాలి. ఈ వీక్ అనేది ఎక్స్పైరీ రిలేటెడ్ గా మ్యానిపులేషన్ గా చూడొచ్చు. బికాస్ ఫ్యూ మినిట్స్ కూడా సస్టైన్ అవ్వని మూవ్ మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన నీడ్ లేదు. ఓవరాల్ మనకి పెద్దగా మార్కెట్ పెరగట్లేదు, 800 అబౌవ్ క్లోజ్ అవ్వట్లేదు అన్నది నెగిటివ్ సెన్స్ లోనే కనిపిస్తున్నా. లో కూడా ఏం డౌన్ సైడ్ కి లోయర్ లోస్ ఏం ఫామ్ అవ్వట్లేదు అన్నది ఓ బిట్ ఆఫ్ కన్సాలిడేషన్ లో మార్కెట్ ఉందనే ఒక ఎసెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ లెట్ మీ స్టార్ట్ విత్ ఏ ఇంట్రెస్టింగ్ నెగిటివ్ అప్డేట్. ఎస్, ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి డిసెంబర్ కి సంబంధించిన బులెటిన్ వచ్చింది. ప్రతి బులెటిన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్మోస్ట్ ఒక 228 పేజెస్ ఉంటుంది అనమాట. ప్రతి బులెటిన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఎకానమీ రిలేటెడ్ గా ఒక కాలం ఉంటుంది. ఎకానమీ రిలేటెడ్ గా కాలం ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కూడా దాన్ని హైలైట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు. బట్ ఆ బులెటిన్ రిలేటెడ్ గా నేను ఫైండ్ అవుట్ చేసిన ఇంపార్టెంట్ థింగ్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్ గా ఆల్మోస్ట్ పేజ్ నెంబర్ 73 డాక్యుమెంట్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మీరు అబ్జర్వ్ చేయాలంటే చేయండి. పేజ్ నెంబర్ 73 దగ్గరకు వచ్చారంటే జీడిపి గ్రోత్ ఈజ్ లైక్లీ టు రికవర్ టు 6.8% అండ్ 6.5% ఫర్ Q3 అండ్ Q4 అంటున్నారు. యాక్చువల్ గా Q3 అండ్ Q4 రిలేటెడ్ గా జీడిపి గ్రోత్ గతంలో ఆర్బీఐ వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా? Q3 రిలేటెడ్ గా 7.4 అని, దాని ఇప్పుడు ఎంతకు తీసుకొస్తున్నారు? 6.8 కి. బట్ ఈ 6.8 కి తీసుకురావడం సర్ప్రైజ్ ఏం కాదు, ఎందుకంటే రీసెంట్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోనే తీసుకొచ్చేసారు. బట్ Q4 రిలేటెడ్ గా మాత్రం 7.2 అనే గైడెన్స్ నే మెయింటైన్ చేశారు ఈ రీసెంట్ మీటింగ్ లో. ఇప్పుడు ఆ Q4 ని కూడా 6.5% కి తగ్గించారు. ఇది ఇంపార్టెంట్. అంతకు ముందు ఉంటున్న 7.4 Q3 ని 6.8 కి తీసుకొచ్చేయడం అంటే ఆన్ గోయింగ్ క్వార్టర్ రిలేటెడ్ గా ఈ జీడిపి గ్రోత్, మన ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ తక్కువ ఉంటుందని చెప్పడం రీసెంట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోనే అయిపోయింది. సరే, మార్కెట్ కూడా ప్రిపేర్ అయింది. సరే, ఈసారి వచ్చే క్వార్టర్లీ జీడిపి నెంబర్ వీక్ గానే ఉంటుందని. నెక్స్ట్ క్వార్టర్లీ జీడిపి నెంబర్ హైయర్ గానే ఇచ్చారు ఈ ఎంపీసీలో. అంటే హైయర్ గా అంటే అంతకు ముందు ఉన్నదే మెయింటైన్ చేశారు, 7.2% ఉంటది అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ 7.5% కూడా 6.5% ఉంటది Q4 లో అనేలా చెప్తూ ఉండడం. నెక్స్ట్ జీడిపి నెంబర్ కూడా అంటే Q3 లో జీడిపి డేటా 7.4 నుంచి 6.8 కి తగ్గించేశారు. Q4 ని కూడా 7.2 నుంచి 6.5 కి తగ్గించేస్తే ఓవరాల్ ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ జీడిపి యొక్క గ్రోత్ ఎస్టిమేట్స్ కూడా 6.6 నుంచి 6.4 కి తగ్గిపోతాయి. ఓవరాల్ Q1, Q2, Q3, Q4 యావరేజ్ నెంబర్ కూడా తగ్గిపోతుంది. ఓవరాల్ ఈ ఆర్బీఐ రిలేటెడ్ గా ఉంటున్న డిసెంబర్ బులెటిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటి అనాలిసిస్ చేసిన తర్వాత కమింగ్ క్వార్టర్లీ మన జీడిపి గ్రోత్ అనేది ఎక్స్పెక్టెడ్ కంటే వీక్ సైడ్ లో ఉంటుందనేలా ఆర్బీఐ వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. వెల్, ఇది చూడడానికి నెగిటివ్ గానే ఉంటది కదా. నెగిటివ్ అప్డేట్ తోనే స్టార్ట్ చేద్దామని చెప్పాను. నెగిటివ్ గా ఉంటది కదా, దీన్ని నెగిటివ్ గానే చూడాలి. కానీ ఇందులో పాజిటివ్ ఏంటంటే జీడిపి వీక్ అవుతుందంటే, జాబ్స్ వీక్ అవుతాయంటే మరి ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కూడా కట్ చేసేందుకు థింక్ చేస్తారు. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట. కొన్నిసార్లు నెగిటివ్ గా ఉండడమే మంచిది అనిపిస్తుంది. సో దట్ మనకి రేట్ కట్ వచ్చి ఎకానమీ రిలేటెడ్ గా లిక్విడిటీ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక ట్రిగ్గర్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా అలా జరుగుతున్నప్పుడే సెంట్రల్ బ్యాంక్స్ యాక్షన్ తీసుకుంటాయి. సో ఇలా అనుకున్న దానికంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కదా ఎంపీసీ మీటింగ్ మనకైంది. అక్కడి నుంచి ఇన్ని డేస్ లోనే మనకి వాళ్ళ వ్యూ మారిపోతుంది. డిసెంబర్ బులెటిన్ లో వాళ్ళ వ్యూని మార్చేస్తున్నారంటే సంథింగ్ మ్యాక్రో లెవెల్లో వీక్ అవుతుందని
వల్ల వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి వ్యూ మారుతుండడం కమింగ్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో ఆబ్వియస్లీ రేట్ కట్ రిలేటెడ్ గా వాళ్ళ ఒపీనియన్ కూడా మార్చుకుంటారు. స్ట్రాంగ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా వాళ్ళు ముందుకు వెళ్తారని ఎక్స్పెక్టేషన్స్ కూడా బిల్డ్ చేసుకోవడంలో రాంగ్ ఏ లేదు. అండ్ జస్ట్ నౌ FIDA డేటా అప్డేట్ అయింది. ప్రతిసారి నేను దీనికోసం వెయిట్ చేయడం అదేమో లేట్ గా రావడం జరుగుతుంది, కానీ 2300 crore దగ్గరగా వాళ్ళకి సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ దానికి ముందు అంటే ఇవాళ December 26th కదా, చూడండి December 26 2376 crore సెల్లింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఉంది. దానికి ముందు 2400 crore, దానికి ముందు కూడా ఆబ్వియస్లీ సెల్లింగ్ మనకి అరైజ్ అవుతూనే ఉంది. బట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి, ఇది సర్ప్రైజ్ గా చూడకండి, ఎందుకంటే ఒకప్పుడు అంతా బాగున్నప్పుడు వాళ్ళు సెల్ చేస్తుంటే నేను కొంచెం నెగిటివ్ గా చూసాను. బట్ డాలర్ ఇండెక్స్ 108.26 దగ్గరగా ఉంది. మన రూపీ ఆల్ టైమ్ లో 85.2 దగ్గర ఉంది. న్యూ రికార్డ్ లో అనమాట. December 26th ఇవాళ న్యూ రికార్డ్ లోకి టచ్ అయింది 85.25 కి. జస్ట్ ఇమాజిన్, ఒక కంట్రీలో ఉంటున్న ఇన్వెస్టర్స్ వాళ్ళ దేశంలో ఉంటున్న కరెన్సీ స్ట్రాంగ్ అవుతూ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచన ఉందో అక్కడ కరెన్సీ రికార్డ్ స్థాయిలో లోకి వెళ్ళిపోతూ ఉంటే అదొక ట్రిగ్గర్ అవదా వాళ్ళ మనీని మళ్ళీ డాలర్ లోకి పెట్టుకుందాం అనుకోవడానికి. అండ్ ప్యారలల్ గా వాళ్ళ స్టాక్ మార్కెట్ కూడా కొంత రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళ కరెన్సీ టర్మ్స్ లో లాస్ అవుతున్నట్టే కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇది హైలైట్ అవుతూ ఉంటుంది కాబట్టి రికార్డ్ స్థాయిలోకి వెళ్తుందని ఆబ్వియస్లీ ఇది FIS రిలేటెడ్ గా ట్రిగ్గర్ ఉంటది. దీంతో పాటు అంటే మన డాలర్ ఇండెక్స్ తో పాటు మాట్లాడుకునే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటో చెప్పండి. ఎస్, మీరు ఆల్రెడీ చెప్పే ఉంటారు, బాండ్ ఈల్డ్స్. రీసెంట్ గా మీరు ఈ నెంబర్ ఎక్కడ చూసుంటారు? 4.4 4.5 దగ్గర కదా, ఇప్పుడు 4.63. ఇది ఇలా పెరిగిపోతూ ఉంటే మరి వాళ్ళకి రిస్క్ ఫ్రీ రిటర్న్స్ యుఎస్ లోనే 4.6% వస్తూ ఇక్కడ రేంజ్ బౌండ్ గా మార్కెట్స్ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక రీజన్ అవ్వదా మార్కెట్స్ లోంచి డబ్బులు వెనక్కి తీసుకెళ్ళడానికి. అండ్ వాళ్ళ యుఎస్ మార్కెట్స్ ఏమో బానే ఉన్నాయి, రికార్డ్ హైస్ ని కొడుతున్నాయి. అండ్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగానే ఉన్నాయి ఇంచుమించు, అక్కడేం బిగ్ కరెక్షన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళ యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి. సరే, నేను యుఎస్ మార్కెట్స్ లో పెట్టను, నేను రిస్క్ తీసుకుని అనుకుంటే 10-year బాండిల్స్ వాళ్ళకి అట్రాక్టివ్ గా 4.63 గా ఉన్నాయి. అక్కడ పెట్టడం ఎందుకు, ఇండియన్ బ్యాంక్స్ లో పెడితే 7-8% వడ్డీ వస్తుంది కదా అని మీరు అనుకుంటే ఇక్కడ వేరు అక్కడ వేరు. కరెన్సీ టర్మ్స్ లో కూడా మనం చూడాలి, ఇక్కడ ఇన్ఫ్లేషన్ ని బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి, రెపో రేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇన్ఫ్లేషన్ బేస్డ్ గా, మన ఇండియన్ ఎకానమీ బేస్డ్ గా ఉంటది. అక్కడ వాళ్ళ ఇన్ఫ్లేషన్ 2 కి దగ్గరగా ఉంటది కాబట్టి వాళ్ళకి 4.63 రావడం అనేది చాలా ఎక్కువే. ఇక్కడని కాదు, మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ ఎకానమీస్ లో మీకు ఇంట్రెస్ట్ రేట్లు మన దగ్గర వర్కౌట్ అయినట్టు వర్కౌట్ అవ్వవు. సో అక్కడ స్టాక్ మార్కెట్స్ బానే ఉన్నాయి, రిస్క్ ఫ్రీ రిటర్న్స్, బాండ్ డీల్స్ పరంగా బాండ్స్ పరంగా రిటర్న్స్ అవి బానే ఉన్నాయి. అండ్ వాళ్ళ కరెన్సీ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ ని కాంబినేషన్ లో పెట్టి చూస్తే ఆబ్వియస్లీ FIS బయటకు వెళ్ళడానికి వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్ రీజనే, లాజిక్ కనిపిస్తున్నట్టు. గతంలో వాళ్ళు వన్ డైరెక్షనల్ గా సెల్ చేసినప్పుడు ఇన్ని లాజిక్స్ వాళ్ళకి లేవు, కానీ అంటే ఇంత స్ట్రాంగ్ లాజిక్స్ లేవు, కానీ ఇప్పుడు స్ట్రాంగ్ లాజిక్స్ అయితే ఉన్నాయి. బట్ నేను రీసెంట్ వీడియోలో చెప్పినట్టు ఈ స్ట్రాంగ్ లాజిక్స్ అన్నిటిని బ్రేక్ చేయగలిగేది వాళ్ళ మార్కెట్స్ అయినా డౌన్ అవ్వాలి. ఎన్విడియా రిలేటెడ్ గా, ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా, AI రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ అంతా కొంత స్లో డౌన్ అవుతుంది. క్రాష్ అవ్వాల్సిన నీడ్ లేదు, స్లో డౌన్ అవుతున్న ఇండికేషన్స్ చాలు. బికాస్ జస్ట్ మీరు ఒకసారి నాస్డాక్, S&P 500 కానీ, డౌ జోన్స్ కానీ, ఈ మొత్తం 3 ఇండెక్స్ లో ఏవేవి హెవీ వెయిట్స్ ఉన్నాయో ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. కేవలం ఫ్యూ స్టాక్స్ అక్కడ మొత్తం ఇండెక్స్ ని రన్ చేస్తాయి. నేను నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ ప్రెజెంటేషన్ కూడా మీకు చెప్తాను. సో దట్ ఆ ఫ్యూ స్టాక్స్ లో ఏదైనా ఒకటి డౌన్ సైడ్ కి వస్తే, పర్టికులర్ గా ఎన్విడియా డౌన్ సైడ్ కి వస్తే చాలు, మొత్తం ఇండెక్స్ లో మనకి ఫాల్ కనిపించవచ్చు. ఆ పాయింట్ లో కావాలంటే ఇండియన్ మనీలోకి రావడానికి, ఇండియన్ మార్కెట్స్ లోకి రావడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ప్యారలల్ గా వాళ్ళకి రిస్క్ ఫ్రీ రిటర్న్ ఉందా, అది తగ్గడం జరగాలి. సో దట్ ఇక్కడ బదులు వేరే దగ్గర పెట్టుకుందాం, మంచి రిటర్న్స్ వస్తాయని వాళ్ళు అనుకోవాలి. అండ్ మన ఇండియన్ కరెన్సీ అయినా స్ట్రెంథ్ అవ్వాలి, ఆర్ ప్యారలల్ గా ఏ జరిగినా ఇంకోటి జరుగుతుంది, డాలర్ అయినా వీక్ అవ్వాలి. అగైనెస్ట్ డాలర్ ఇండియన్ రూపీ అయినా స్ట్రెంథ్ అవ్వాలి. ఇలా జరగాలంటే మన ఇండియా రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతూ, ఇంపోర్ట్స్ కొంత తగ్గుతూ, మన కంపెనీస్ మంచి రిజల్ట్స్ ని, మంచి గ్రోత్ ని ఇక్కడ కనబరుస్తున్నప్పుడు ఆ సినారియో మెయింటైన్ అవుతుంది. పోనీ ఇదన్నీ కాదనుకున్నా మన ఇండియన్ కంపెనీస్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ని, పర్టికులర్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు కూడా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివిటీతో కూడా FIS బ్యాక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు రావాలి వెనక్కి అన్నదానికి రీజన్స్ ఇవి, ఎందుకు వెళ్ళిపోవాలన్నదానికి రీజన్స్ ఇందాకే మాట్లాడుకున్నాం, ఎందుకు రావాలన్న దానికి రీజన్స్ ఇప్పుడు మాట్లాడుకున్నాం. హోప్ మీకు దీంతో కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎటు టర్న్ అవుతుంటారని ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే, ఇంత పడ్డాక పెరగడం కామన్, కన్సాలిడేట్ అవడం కామన్. బట్ వాట్ నెక్స్ట్? ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ పైకి వెళ్ళిపోతుందా, కిందకు పడుతుందా అనేది అట్లీస్ట్ ఒక ఇంపార్టెంట్ జోన్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుంటే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కోసం అయితే 24,200 అబోవ్ చూడాలి. బట్ అది బాగా దూరంగా ఉందనుకుంటే అట్లీస్ట్ 23,850, 23,800 అబోవ్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ బాగా పెరిగిపోతుందన్నాక నమ్మకంతో అయితే నేను ఉండను షార్ట్ టర్మ్ లో. అండ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కూడా ఎవరైనా స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు
కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఐస్ ఒక అవుట్ ఫ్లోస్ పెరిగి ఏదైనా మన కంపెనీస్ రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ అంతా బాగోకపోతే 1-2 క్వార్టర్స్ మైండ్ లో ఈ నెగిటివ్ సినారియోస్ ని డిస్టర్బ్ చేసేలా పెట్టుకోకండి. జపాన్ రిలేటెడ్ గా మార్కెట్ ఫాల్ దాంట్లో నేను క్లియర్ గా మాట్లాడాను. ఇండియన్ మార్కెట్స్ ఎందుకు లాంగ్ టర్మ్ లో మంచిగా పెరుగుతాయని. ఏ మార్కెట్ అయినా బాగా పెరగాలంటే జస్ట్ కంపెనీస్ ఏదో ఒకటి చేస్తే కాదనమాట. ఆ డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంట్ కానీ అండ్ ఇంటర్నల్స్ కానీ అండ్ అసలు ఎకానమీ అలా పెరగడానికి కూడా చాలా ఫ్యాక్టర్స్, చాలా ఇంగ్రీడియంట్స్, చాలా రెసిపీస్ యాడ్ అవుతూ రావాలి. అలాంటి రెసిపీస్ ఉంటున్న కొన్ని కంట్రీస్ లో ఇండియా ఒక కంట్రీ. మీరు చూడండి గ్లోబల్ గా కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ని ఏ కంట్రీస్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ ఇచ్చాయని చూస్తే మీకు ముందు వరుసలో యుఎస్ ఉంటది, బట్ దానికి దగ్గరగానే మన ఇండియా కూడా ఉంటది. కన్సిస్టెంట్ గా ఏదో ఒక 10 సంవత్సరాలు పడిపోయి ఇంకో 11వ సంవత్సరం పైకి లేయడం సడన్ గా అలా కాదు. కన్సిస్టెంట్ గా టైమ్ టు టైమ్ రిటర్న్స్ ని ఇస్తున్న కంట్రీస్ లో మన ఇండియా ఉంటుంది. కాబట్టి బీ ప్రౌడ్. టెంపరీగా మీకు ఇరిటేషన్ తెప్పించిన లాంగ్ టర్మ్ లో మిమ్మల్ని ఇబ్బంది మన ఇండియన్ మార్కెట్స్ పెడతాయని నేను అనుకోవట్లేదు. ప్రతిసారి చెప్పడానికి కారణం కొత్తగా వచ్చిన వాళ్ళు నిరాశ చెందుతూనే ఉంటారు. బికాస్ ఇన్ రీసెంట్ టైమ్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకు కొంత డిప్ కనిపిస్తుంది. కాబట్టి పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా ఇరిటేట్ అవుతూ ఉంటారు. బట్ బీ పేషెన్స్. అండ్ దీంతో పాటు అన్నెసరీగా షార్ట్ టర్మ్ అండ్ మీకుంటున్న అవసరాలకు సంబంధించిన మొత్తం డబ్బుల్ని మార్కెట్ లో పెట్టేయద్దు. లిక్విడ్ గా ఉంచుకోండి మనీ. కొంత ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, బాండ్స్ లో కానీ, గోల్డ్ లో కానీ అలా కూడా ఉంచుకోండి. ఏదైనా మేజర్ డిప్ వచ్చింది అనుకోండి కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో యాడ్ చేసుకోవడానికి కూడా ఉంటది. నేను చాలా సార్లు నేను చెప్తున్నాను, కొన్ని వాచెస్ లో పెట్టుకొని ట్రాక్ చేద్దాం, కమింగ్ టైమ్స్ లో పడితే చూద్దామని ఇవాల్టి వీడియోలో కూడా మాట్లాడుంటాను. ఆపర్చునిటీ వస్తే ఓకే, లేదంటే మనం ఆల్రెడీ బాగానే ఇన్వెస్టెడ్ గా ఉంటాం. కాబట్టి లాంగ్ టర్మ్ మార్కెట్స్ మనల్ని రివార్డ్ చేస్తాయి. షార్ట్ టర్మ్ లో ఉంటున్న ఫ్లక్చుయేషన్స్ కి కంగారు పడద్దు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా మీ ముందుకు తీసుకొచ్చి ప్రెజెంట్ చేయడానికి మేమన్ మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఈ పర్టికులర్ కంపెనీని ₹2 కొనడానికి కూడా ఎవరు ఆసక్తిగా లేరు. కానీ ఇప్పుడు 2 టాప్ బ్రోకర్స్ వెళ్లి ఈ పర్టికులర్ కంపెనీలో 240 కోట్లు ₹2 షేర్ లెక్కన, ఫేస్ వాల్యూ ఒకటి, ప్రీమియం ఒకటి, 1+1 ₹2 పర్ షేర్ లెక్కన 240 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండేసరికి అన్లిస్టెడ్ మార్కెట్ లో ₹2 కూడా ఎవరు కొనలేదు ఈ మధ్య. అలాంటిది ₹7 దగ్గరగా వెళ్ళిపోయింది. అది పక్కన పెడితే మనకు అన్లిస్టెడ్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఈ స్టాక్ ప్రైస్ ఏంటి అదంతా పక్కన పెడితే ఎందులో అయితే వీళ్ళు పెట్టుబడి పెట్టారు అదొక ఎక్స్చేంజ్ అనమాట. ఎన్ఎస్సి, బిఎస్సి లా ఇదొక ఎంఎస్సి, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎందుకు పెట్టుబడి పెట్టారు ఇండియాకి సంబంధించిన టాప్ బ్రోకర్స్ లైక్ జీరోదా అండ్ షేర్ ఇండియా వాళ్ళు అందులో పెట్టుబడి పెట్టారు అండ్ గ్రో వాళ్ళు కూడా ఇందులో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు ఈ బ్రోకర్లు అందరూ కూడా ఇప్పుడు ఇన్ని కోట్లు ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్ లో ఇంచుమించు డెడ్ అనమాట. ఈ ఎక్స్చేంజ్ దీంట్లో అసలు ఆపరేషన్స్ లేవు, జీరో ఓఏ, ఒక్క కాంట్రాక్ట్ కూడా ట్రేడ్ అవ్వట్లేదు. అలాంటి ఎక్స్చేంజ్ లో ఎందుకు డబ్బులు పెడుతున్నారో తెలుసా? ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఎంఎస్సి వాళ్ళకి ఒక ఇండెక్స్ ఉంది. లైక్ ఎన్ఎస్సి వాళ్ళకి ఎలా నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ బిఎస్సి వాళ్ళకి ఎలా సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, అలా ఎలాగో ఈ ఎంఎస్సి కూడా SX40 అని ఒక ఇండెక్స్ ఉంది. ఏంటా ఇండెక్స్? ఆ ఇండెక్స్ లో ఏమేమి ఉంటాయి అది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నిఫ్టీ 50లో అలాగా మామూలుగా ఈ స్టాక్స్ ఉండి కొంత వెయిటేజ్ ఉంటుంది కదా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇలా వీళ్ళ దాంట్లో కూడా అంతే. ఆ SX40 దాంట్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, వాటికి ఎంత వెయిటేజ్ అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఏ సెక్టర్స్ కి ఎంత వెయిటేజ్ ఇచ్చారనేది కూడా. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇదేం కొత్తగా పెట్టిన ఎక్స్చేంజ్ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. రాధాకిషన్ దమాని గారు పెద్ద పెద్ద మహామహుల దగ్గర ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా కోట్ల స్టాక్లు ఉన్నాయి, బట్ పర్ఫార్మ్ చేయలేదు. అందుకే ఈవెన్ అన్లిస్టెడ్ మార్కెట్ లో కూడా ఎక్కడ బజ్ లేదు కదా. అంటే రీసెంట్ గా సెబీ వాళ్ళు తీసుకొచ్చిన రూల్ ఏంటి, ఒక ఎక్స్చేంజ్ ఒక ఎక్స్పైరీనే వీక్లీ నిర్వహించాలని కదా. మరి ఎన్ఎస్సి ఒక్కటే నిర్వహించాలి కాబట్టి ఒకే ఒక్కటి తీసుకోవాలి కాబట్టి నిఫ్టీ 50 తీసుకుంది, వీక్లీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు థర్స్డేకి బిఎస్సి కూడా సెన్సెక్స్ ఒక్కటే తీసుకుంది వీక్లీకి. ఇక వీక్లీలో మిగిలిన డేస్ కూడా ఉన్నాయి కదా ఖాళీగా. 5 రోజుల్లో ఒక రోజు ఎన్ఎస్సి నిఫ్టీ 50 అనుకుందాం, ఇంకొక రోజు బిఎస్సి సెన్సెక్స్ అనుకుందాం, ఇంకొక 3 రోజులు ఉన్నాయి కదా. మరి ఆ 3 రోజుల్లో ఎవరో ఒకరు ఒక రోజు తీసుకోవాలంటే ఎన్ఎస్సి వల్ల కాదు, బిఎస్సి వల్ల కాదు, యాజ్ పర్ సెబీ రూల్స్ ఇంకొక కొత్త ఎక్స్చేంజ్ వల్లే అవుతుంది. ఆ ఎక్స్చేంజ్ ఏంటా అని చూస్తున్నప్పుడు ఖాళీగా ఏ ఎక్స్చేంజ్ అబ్బా ఆపరేషన్స్ చేయకుండా ఉంటున్నది అని చూస్తే వీళ్ళకి ఈ ఎంఎస్సి కనిపించింది. ఇప్పుడు ఈ ఎంఎస్సి లో ఈ బ్రోకర్లందరూ డబ్బులు పెట్టేసి దీని నుంచి ఒక వీక్లీ కాంట్రాక్ట్ ని మనం రన్ చేయొచ్చు కదా. చాలా మంది ట్రేడర్స్ కి వీక్లీ కాంట్రాక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వీక్లీ కాంట్రాక్ట్ ని ఒకటి రన్ చేద్దాం. ఎలాగో సెన్సెక్స్ ఫ్రైడే మేము చేసుకోమని చెప్తున్నారు కదా, ఫ్రైడేని మార్చేశారు కదా. January 1st, 2025 నుంచి మేము ఫ్రైడే కాదు, మా ఎక్స్పైరీ ట్యూస్డే అని సెన్సెక్స్ మార్చేశారు కాబట్టి వీళ్ళు థర్స్డే అంటే ఈ నిఫ్టీ 50 ఎందుకు మనకు కాంపిటీషన్, దాన్ని ఫ్రైడేకి మార్చేద్దాం. ఎలాగో సెన్సెక్స్ కూడా ఆ రోజు ఎక్స్పైరీ లేదు, ట్యూస్డేకి వెళ్ళిపోతుంది కాబట్టి January 1st
31st ఎప్పటి నుంచి అయితే బిఎస్సి మార్చేస్తుందో అప్పటి నుంచి మనం ఫ్రైడేకి వెళ్ళిపోదాం. ఒక కొత్త కాంట్రాక్ట్ నిఫ్టీ 50 ఎక్స్పైరీ అలాగో, సెన్సెక్స్ ఎక్స్పైరీ అలాగో, ఈ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన SX40 ఎక్స్పైరీ అలా తీసుకొద్దాం అనేలా వీళ్ళ ప్రయత్నాలు చూస్తూ ఉండడం. సో దట్ ఏ ఇండెక్స్ అయితే మీకు నేను స్క్రీన్ ముందు పెడుతున్నానో SX40 అని, దానికి సంబంధించి వీక్లీ కాంట్రాక్ట్స్ వస్తాయి, మంత్లీ కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి. మరి దాన్ని ఇప్పుడు ఎక్కడ చూడగలం అంటే ఇంకా మీకు ఉండదన్నమాట. ఏ బ్రోకర్ కూడా దీని రిలేటెడ్ గా మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చి మీకు అది ఇంకా అలౌ చేసి ఉండరు. కానీ జీరోదా, అప్స్టాక్ అండ్ మిగిలిన టాప్ బ్రోకర్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్ దగ్గర మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ కాంట్రాక్ట్స్ ని వాళ్ళ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేశారంటే నో డౌట్ ఎన్ఎస్సి బిఎస్సి కి ఇంకొక కొత్త కాంపిటీషన్ మార్కెట్ లోకి వస్తున్నట్టే. ఇది నిజంగా అంత పాసిబుల్ అవుతుందా? నిజంగా దీని రిలేటెడ్ గా ట్రేడర్స్ వెళ్తారా అంటే, మీకు గుర్తుంటే బిఎస్సి లో జీరోదా వాళ్ళు వాటాని 5% దగ్గరగా కొని సెన్సెక్స్ ఆప్షన్స్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. వన్స్ జీరోదా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసరికి మిగిలిన ట్రేడర్లు అందరూ కూడా, మిగిలిన బ్రోకర్స్ ని మాకు కూడా సెన్సెక్స్ ఆప్షన్స్ కావాలని ప్రెషర్ పెట్టేసరికి జీరోదా వాళ్ళు యాడ్ చేసిన సెన్సెక్స్ ఆప్షన్స్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో యాడ్ చేయడం ద్వారా ఓవర్ నైట్ లో ఈ బిఎస్సి వాళ్ళకి లేని వాల్యూమ్స్, లేని ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అగైన్ జీరోదా వాళ్ళు, గ్రో వాళ్ళు, అప్స్టాక్ వాళ్ళు, ఏంజల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా యాడ్ చేసుకుంటా పోయారనుకోండి, ఈ పర్టికులర్ ఎంఎస్సి రిలేటెడ్ గా ఆబ్వియస్లీ దీని రిలేటెడ్ గా వాల్యూమ్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు 3 వీక్లీ ఎక్స్పైరీస్ అవుతాయి అలాంగ్ విత్ ఎన్ఎస్సి 50, ఐ మీన్ ఎన్ఎస్సి నిఫ్టీ 50, బిఎస్సి కి సంబంధించిన సెన్సెక్స్ అండ్ ఎంఎస్సి మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన SX40. సో చూస్తే బ్రోకర్స్ అందరూ కలిసి ఒక ఎక్స్చేంజ్ ని ఫామ్ చేస్తున్నట్లు ఆర్ ఒక ఎక్స్చేంజ్ ని కంట్రోల్ చేయబోతున్నట్లయితే అర్థమవుతుంది. 2008 లో స్టార్ట్ అయిన ఎక్స్చేంజ్ అనమాట. అప్పట్లో డిమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమాని గారు అండ్ నిమేష్ షా గారు, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన షేర్ హోల్డర్స్. బట్ కాలక్రమేణా ఇది పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఇంచుమించి ఇక పని చేయలేని ఒక ఎక్స్చేంజ్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ బ్రోకర్స్ అందరూ వచ్చి ఈ సెబీ రిలేటెడ్ గా ఉంటున్న రూల్ ని ఈ ఎక్స్చేంజ్ కి అప్లై చేసుకొని మనం దీని ద్వారా ఒక వీక్లీ ఎక్స్పైరీని పట్టుకురావచ్చు కదా అనే ఒక ప్రయత్నంలో ఉంటున్నట్లయితే మనకు అర్థమవుతుంది. లెట్స్ సీ థింగ్స్ ఎలా టర్న్ అవుతూ వెళ్తాయని. అండ్ ఇది ట్రేడర్స్ అడగాలనుకుంటున్నాను, ఈ బ్రోకర్స్ అందరూ ఇలా కొత్త ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీని తీసుకురావడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ₹1 + ₹1, ₹2 పెట్టి కంపెనీలో 240 కోట్లు పెట్టి జీరోదా వాళ్ళు కానివ్వండి, గ్రో వాళ్ళు కానివ్వండి, షేర్ ఇండియా వాళ్ళు కానివ్వండి ఇలా వాటాలు కొంటున్నారని. ఇప్పుడు ఈ ₹2 మనం కొనగలమా అంటే ఇది అసలు స్టాక్ మార్కెట్ లోనే లేదు. రాధాకిషన్ దమాని గారి దగ్గర కొన్ని కోట్ల షేర్స్ ఉన్నాయి, చాలా మంది దగ్గర కోట్ల షేర్లు ఉన్నాయి ఇవి. బట్ ఇది అసలు స్టాక్ మార్కెట్ లో లేదు, అన్లిస్టెడ్ స్పేస్ లో ఉంది. బట్ అక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఎవడు కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు ఉన్నారు. ₹7 దగ్గరగా ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే కనిపిస్తుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, ఎక్కడైనా మీకు కనిపిస్తుంటే ₹5, ₹7 పెద్ద పెద్దగా అమ్ముతాం, ఇది కమింగ్ టైమ్స్ లో భారీగా పెరిగిపోతుంది, కొనేయండి అన్లిస్టెడ్ మార్కెట్ లో ఎవరైనా చెప్తూ ఉంటే అసలు ఇది రియాలిటీలో ఎలా ప్లే అవుతుందో చూద్దాం. ఎందుకంటే అన్నెసరీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లాక్ అయిపోవద్దు. అది ఆపర్చునిటీయో కాదో పక్కన పెట్టేసేయండి. మనకు స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ వాటిల్లోనే ఆపర్చునిటీ వెతకడమే మంచిది. బికాస్ మీరు కొత్త వాళ్ళు, బిగినర్స్, మీరు అలాంటి రిస్క్లను తీసుకోకండి. చాలా మంది మీకు మాయ మాటలు చెప్పి ఆఫ్లైన్ మార్కెట్ లో మోసాలు చేసే అవకాశం కూడా ఉంది. రిస్క్ తీసుకోకండి. మెసేజ్లు వస్తాయి కమింగ్ టైమ్స్ లో, ఎంఎస్సి స్టాక్లు ఉన్నాయి మా దగ్గర కొంటారా అని, ఇవని అవని కంప్లీట్ గా వైట్ చేయండి. బట్ పాయింట్ ఏంటంటే జీరోదా వాళ్ళ దగ్గర కానీ, గ్రో వాళ్ళ దగ్గర కానీ, షేర్ ఇండియా కానీ వీళ్ళందరి దగ్గర కూడా ఓవరాల్ గా ఆల్మోస్ట్ 40% దగ్గరగా రీటైలర్స్ ని కంట్రోల్ చేయగలిగే అంత వాల్యూమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర అంత క్లయింట్ బేస్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో కానీ ఇది ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా దీంట్లోకి బిజినెస్ అయితే వస్తుంది. బట్ రీటైలర్స్ ఎంతలా సపోర్ట్ చేస్తారో చూడాలి. యాజ్ ఎ ట్రేడర్ మీకు మీ బ్రోకర్ ఇది అలో చేస్తే, ఈ SX40 అనే ఒక ఇండెక్స్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయని అలో చేస్తే మీ ఇంట్రెస్ట్ అంటే అసలు మీ ఫస్ట్ డిసిషన్ ఏమవుతుంది? దాని రిలేటెడ్ గా ట్రేడ్ చేద్దాం అనుకుంటారా, లేకపోతే ఆల్రెడీ ఉంది కదా అండ్ ఇప్పుడు ఎలాగో కొంత ఈ వీక్లీ ఎక్స్పైరీస్ ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న వాళ్ళు ఇది ఒక ఆపర్చునిటీగా చూస్తారా? లేదు యాజ్ ఇట్ ఈస్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటితోనే ఆగిపోదాం అనుకుంటారా? ఇది కూడా ఒకసారి వీలైతే ట్రేడర్స్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, ఇది ఎక్కడైనా మీకు బయట ఎవరైనా అమ్ముతారని చెప్తూ ఉంటే రీసెంట్ గా సెబీ వాళ్ళు అన్లిస్టెడ్ స్పేస్ లో ట్రాన్సాక్షన్ చేయడం ఇల్లీగల్ అని కూడా చెప్పారు. అది కూడా మైండ్ లో ఉంచుకోండి. చాలా మంది మీకు ఇలాగా చెప్పి మా దగ్గర ఉన్నాయని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని షేర్లు ఇవ్వకుండా ఉండే పరిస్థితి కూడా వస్తుంది. మీకు అన్లెస్ ఈ స్పేస్ లో బాగా నాలెడ్జ్ ఉంది, అన్లిస్టెడ్ స్పేస్ లో నేను చాలాసార్లు ట్రాన్సాక్షన్ చేశాను, నాకు కొన్ని వెబ్సైట్స్ తెలుసు, ట్రస్టెడ్ తెలుసు, ఇవన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, అది మీ రిస్క్ మీరు తీసుకోండి. కానీ తెలియని వాళ్ళు మాత్రం దయచేసి దీంట్లో ట్రాప్ అవ్వద్దు. బికాస్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా మీకు అన్లిస్టెడ్ స్పేస్ లో చాలా
ఆఫర్స్ కమింగ్ టైమ్స్ లో వినిపిస్తుంది. నెక్స్ట్ చాలా మంది దగ్గర ఐటీసీ స్టాక్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటది. కమింగ్ టైమ్స్ లో ఐటీసీ హోటల్ స్టాక్ కూడా బయటకు వస్తుంది. అండ్ లిస్ట్ అయ్యే పాయింట్ కి అది ఎక్కడ ఉండొచ్చు అండ్ అక్కడ కొనొచ్చా లేదా అనే ఒక డౌట్ చాలా మందికి ఉంటది కదా. సో ఈ పాయింట్ లో జనవరి 6th రికార్డ్ డేట్ కాబట్టి ఎవరెవరి దగ్గర అయితే ఐటీసీకి సంబంధించిన 10 షేర్లు ఉంటాయో వాళ్ళకి ఒక ఐటీసీ హోటల్ స్టాక్ వస్తుంది. కాబట్టి జనవరి 6th రికార్డ్ డేట్. ఈ లోపు అసలు ఐటీసీ హోటల్స్ ఏ ప్రైస్ లో మార్కెట్ లోకి రావచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికి బిఫోర్ అసలు ఐటీసీ దగ్గర ఎన్ని హోటల్స్ ఉన్నాయి అంటే ఐటీసీ హోటల్స్ దగ్గర అసలు ఎన్ని హోటల్స్ ఉన్నాయి? 140 దగ్గరగా ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కీస్ అంటే రూమ్స్ నియర్లీ 13,000 దగ్గరగా ఉన్నాయి. FY 30 లోపు ఇంకొక 46 హోటల్స్ యాడ్ చేస్తారు. అంటే 4,300 దగ్గరగా అడిషనల్ రూమ్స్ ఆర్ కీస్ వీళ్ళకి వచ్చి యాడ్ అవుతాయి. అండ్ వీళ్ళ పీర్స్ అంటే వీళ్ళ సేమ్ స్పేస్ లో ఉంటున్న ఇతర కాంపిటీటర్స్ వాళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిట్ ఎలా ఉన్నాయి కంపేర్డ్ విత్ ఐటీసీ హోటల్స్ ఒక రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్ ఎలా ఉన్నాయి అనేది కూడా స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఐటీసీకి సంబంధించి ఆల్మోస్ట్ 9.5% ఆఫ్ టోటల్ నెట్ వర్త్ లోంచి ఐటీసీ హోటల్ సెగ్మెంట్ బయటకు వస్తుంది. కాబట్టి నియర్లీ 7,818 crore నెట్ వర్త్ తో బయటకు వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 37.57 రూపీస్ పర్ షేర్ దగ్గరగా బుక్ వాల్యూని కలిగి ఉంటుంది. అండ్ వీళ్ళ కాంపిటీటర్స్ కి ఆల్మోస్ట్ ఉంటున్న వాల్యుయేషన్ ఈ వస్తున్న ఐటీసీ హోటల్స్ కూడా మనం ఇస్తే 40 టైమ్స్ దగ్గరగా ఇవ్వచ్చు అనమాట. అలా చూసినప్పుడు FY 26 కి 40 టైమ్స్ వాల్యుయేషన్ కానీ మనం ఐటీసీ హోటల్స్ కి కడితే 114 రూపీస్ పర్ షేర్ లో మనం ఈ ఐటీసీ హోటల్ స్టాక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది నేను చెప్తున్నది బేస్ వాల్యుయేషన్. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ హోటల్స్ ఇంకా ఎక్కువలో ట్రేడ్ అవుతుంది. ఆ ఇండియన్ హోటల్స్ ఒక వాల్యుయేషన్ కానీ ఐటీసీ హోటల్స్ ని కానీ మార్కెట్ చూస్తే 114 రూపీస్ కాదు 165 వరకు కూడా తీసుకువెళ్ళొచ్చు అనేలా వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. బట్ నేను చెప్పాలనుకుంటున్న లాజిక్ అయితే నియర్లీ 110 రూపీస్ దగ్గరగా కానీ మనకి ఇది కానీ కనిపించిందంటే మంచి ధరలో ఉంటున్నట్టు. 150, 160 లో కనిపిస్తుందంటే ఇండియన్ హోటల్స్ ఒక వాల్యుయేషన్స్ టాప్ నాచ్ హోటల్ చైన్ ఒక వాల్యుయేషన్స్ కి వెళ్ళిపోయినట్టు. దీన్ని బట్టి అది అసలు కొనాలా మనం ఎక్కువగా లేదా కొంత వెయిట్ చేయాలన్న క్లారిటీ మనకి అర్థమవుతుంది. 110 to 160 ఇది బ్యాండ్. 110 దగ్గరగా ఉందంటే మంచిది, 160 దగ్గరగా ఉందంటే మాత్రం ఆల్రెడీ మొత్తం ఈ లాజిక్ అంతా ఈ ప్రీమియం అంతా యాడ్ చేసుకునే మార్కెట్ లోకి వచ్చినట్టు ఐటీసీ హోటల్స్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ సోషల్ మీడియాలో మీకు జస్ట్ 1 year లో 65,000% రిటర్న్ ని తీసుకొచ్చిన 200 పెన్నీ స్టాక్స్ అనేలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్ కి సంబంధించిన ఇమేజ్ ఎక్కువగా సర్క్యులేట్ అయితే అవుతుంది. ఇది నేను బిగినర్స్ ని ఉద్దేశించి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో నేను చూస్తున్నంత వరకు చాలా కంపెనీస్ కి లాజికల్ ఫండమెంటల్ గ్రోత్ కూడా లేదు. మీకు రిటర్న్స్ కనిపించడం ఇంపార్టెంటా బట్ ఆ రిటర్న్స్ ఫర్దర్ గా లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వడం ఇంపార్టెంటా ఇది ఒకసారి మైండ్ లో ఉంచుకోండి. 65,000% రిటర్న్ అంటే 651 రెట్లు పెరిగినట్టు. అంటే సుమారుగా ఇలా పెరిగాయి కాబట్టి మీరు 1000 రూపాయలు పెడితే 6,50,000 అయిందని, 10,000 పెడితే 65 లక్షలు అయిందని, 1,00,000 పెడితే 6,50,00,000 అయిందని, 10 లక్షలు పెడితే 65 కోట్లు అయిందని చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. బట్ గుర్తుంచుకోండి ఇది నెక్స్ట్ ఇంకొక 1 year కి మీరు పెట్టిన 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి ఎంతైనా సరే ఎంతకి మళ్ళీ పడి ఉంటుందని. అండ్ ఫ్రాంక్లీ ఇక్కడెక్కడ కూడా రియల్ రీటైలర్స్ ఒక వెల్త్ ఆర్ రియల్ వెల్త్ డెవలప్ అయిండదు. మోస్ట్లీ కొంతమంది ఆపరేటర్స్ మధ్యలోనే తిరుగుంటుంది. ఈ వీడియోలో మెన్షన్ చేసుకున్నాను కదా. ఈ లాజిక్స్ ఏవి తెలియకుండా మాత్రం ఆ 200 పెన్నీ స్టాక్స్ అని సోషల్ మీడియాలో కనిపిస్తున్న వాటి వెనక పరిగెత్తి అన్నెసరిగా మీ డబ్బుల్ని నాశనం చేసుకోకండి. ఫండమెంటల్ గా మీకు క్లారిటీ లేనంత వరకు అసలు అది ఏం బిజినెస్ చేస్తుంది, ఎక్కడ ఆఫీస్ ఉంది, అసలు వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, నాట్ జస్ట్ రెవెన్యూస్, నాట్ జస్ట్ ఆర్డర్స్, నాట్ జస్ట్ ఆపరేటర్స్ ఆర్ ఈ ప్రమోటర్స్ ఒక స్టేట్మెంట్స్ అవే కాకుండా రియల్ స్ట్రెంత్ ఎక్కడుంది, వాళ్ళకి మోట్ ఎక్కడుంది, ఏమీ చూసుకోకుండా మాత్రం వెళ్ళిపోతున్న పైకి పెరిగిపోతున్న స్టాక్స్ వెనక మీరు పరిగెడితే మాత్రం ఆఫ్టర్ 1 year ఆర్ 2 year మీకు అది బిగ్గెస్ట్ రిగ్రెట్ గా మారుతుంది. నెక్స్ట్ ఈపాక్ డ్యూరబుల్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ వీడియోలో మనం అనుకున్నది ఏంటి, వీళ్ళ దాంట్లోకి చైనాకు సంబంధించిన టాప్ టీవీ కంపెనీ హైసెన్స్ అనే కంపెనీ 26% దగ్గరగా వాటాని కొనబోతుందనేరా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ ఉన్నాయని కదా. దీని రిలేటెడ్ గా ఈపాక్ డ్యూరబుల్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎస్ ఉన్నాయి, డిస్కషన్స్ ఉన్నాయి, బట్ అవి ప్రైమరీ స్టేజ్ లో ఉన్నాయి. ఫర్దర్ గా ఏమైనా ఇంప్రూవ్ అవుతుంటే మేము వాటి గురించి ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ గా అప్డేట్ చేస్తామని ఎలా చెప్పారు. సో వీళ్ళ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ హైసెన్స్ అదొక టాప్ కంపెనీ అనమాట. చైనా రిలేటెడ్ గా $29 బిలియన్ దగ్గరగా రెవెన్యూస్ ఉంటాయి. అందులో 40% దగ్గరగా ఇంటర్నేషనల్ రెవెన్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఇది 1969, 1970 ఆ పాయింట్ లో స్టార్ట్ చేసిన కంపెనీ. అండ్ దాని నుంచి ఏ బ్రాండ్స్ ఉంటాయి ఈ హైసెన్స్ నుంచి, మోస్ట్లీ తోషిబా అని వినుంటారా అండ్ ఆస్కో. ఈ హైసెన్స్ రిలేటెడ్ గా మీరు వినే ఉంటారు ఇప్పటికీ. అండ్ ఈవెన్ మనం వినకపోయినా సరే ఇది కొంత పెద్ద బ్రాండే, వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. పర్టికులర్ గా టీవీస్ రిలేటెడ్ గా వేరియస్ మోడల్స్ ఆఫ్ టీవీస్ ఇంటర్నేషనల్ గా 160 కంట్రీస్ లో సేల్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వితౌట్ ఎనీ లాజిక్
చేయరు కదా, ఇన్వెస్ట్మెంట్ ఒపీనియనే కాదు, ఖచ్చితంగా ఇండియాలో పెద్ద మొత్తంలో సేల్స్ చేయాలి. ఆ సేల్స్ ఏదో ఒక కంపెనీకి ఇచ్చేసేది ఎందుకు, మనం ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ ద్వారానే సేల్స్ చేస్తే మనకి సేల్స్ ప్రాస్పెక్ట్ లోనూ గ్రోత్ ఉంటుంది అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా వాటా పెరిగినా మనకు లాభమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా ఒక పెద్ద ప్లేయర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ కంపెనీ రిలేటెడ్ గా షేర్ ధరకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది అనమాట. అదే ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఏర్పడింది. అండ్ ఆఫ్టర్ ఈ డెసిషన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా 555 టార్గెట్ ఇస్తూ వీళ్ళు బిజినెస్ మోడల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళ మెయిన్ బిజినెస్ రూమ్ ఎయిర్ కండిషనర్స్ RACs అంటారనమాట. దీని రిలేటెడ్ గా వీళ్ళు మెయిన్ ప్లేయర్. బట్ టీవీస్ రిలేటెడ్ గా అదర్ ఎలక్ట్రానిక్ స్పేసెస్ లో కూడా గ్రో అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ నేను దీని గురించి చాలా టైం బ్యాక్ చెప్తున్నాను. ఇది ఈ ప్యాక్ గురించి కాదు, ఎంటైర్ ఈ స్పేస్ గురించి. ఈ ఎలక్ట్రానిక్ స్పేస్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పేస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అండ్ పర్టికులర్ గా ఇండియా నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. యాపిల్ వాళ్ళు మన దగ్గర పెట్టారు అండ్ వర్ల్ఫుల్ వాళ్ళు కూడా మన కంపెనీస్ లైక్ PG ఎలక్ట్రోప్లాస్ తో టైప్ అవుతున్నా అన్నారు. గూగుల్ వాళ్ళు టైప్ అయ్యారు అండ్ ఇతర ఫేమస్ బ్రాండ్స్ అన్ని కూడా డిక్సాన్ వాళ్ళతో టైప్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు హైసెన్స్ వాళ్ళేమో ఈ ప్యాక్ తో టైప్ అవుతున్నారు. ఎందుకు గ్లోబల్ కంపెనీస్ అన్ని ఇండియా వైపు చూస్తున్నాయి, అది కూడా రీసెంట్ మంత్స్ లోనే కదా మీరు వింటున్నారు. మరి ఇది ఆన్ గోయింగ్ ట్రెండ్ గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఈ స్పేస్ లో ఇప్పుడు మీరు ఏదైతే PE చూస్తుంటారో అది డెఫినెట్లీ రీరేట్ అవుతాయి. బట్ ఈ లోపు ఏదైనా మంచిగా ఒక్క ఫాల్ మనకి మార్కెట్ లో కనిపించినా చూడాల్సిన కంపెనీల్లో నేను దాన్ని టాప్ లో పెట్టుకొని ఉన్నాను అని కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే. ఎంటైర్ స్పేస్ రిలేటెడ్ గా ఒక బిగ్ రీరేటింగ్ అయితే మనం చూస్తాం కమింగ్ టైమ్స్ లో. ఈ లోపు ఒకవేళ మార్కెట్ లో ఒక మంచి కరెక్షన్ వస్తే వాటిని అయితే నిర్లక్ష్యం చేయొద్దు. వాటి గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. వీలైతే లాస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోని ఒకసారి గమనించండి. టాటా IPO అని thumbnail లో ఉంటుంది. నా లోపలికి వెళ్ళారంటే ఈ స్పేస్ గురించి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ పర్టికులర్ స్పేస్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది. ఇండియాను ఒక టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలని. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది, గ్లోబల్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అంతే కేపబుల్ గా అంతే స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ వీఆర్ రెడీ ఫర్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ అని ముందుకు వస్తున్నారు. ఆల్ సెట్ ఫర్ ద ఇండస్ట్రీ గ్రోత్. బట్ ఒక్కటే కన్సర్న్, ఆ వాల్యుయేషన్స్ ఎలాగో కమింగ్ టైమ్స్ లో మంచి బిజినెస్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యుయేషన్స్ ఎలాగో అట్రాక్టివ్ అవుతాయి. బట్ ఇంకొంత బెటర్ ప్రైస్ ఏదైనా మార్కెట్ కరెక్షన్ లో దొరుకుతుందా, అలాగే FIs వెళ్ళిపోవడం, ఈ IPOs రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో లిక్విడిటీ డ్రై అయిపోవడం, ఏదైనా ఒక టైమ్ లో మార్కెట్ లో మంచి కరెక్షన్ వస్తుందా, ఆ టైంలో ఇవి ఏమైనా అట్రాక్టివ్ గా అవుతాయా, కొంచెం అయినా అట్రాక్టివ్ అవుతాయని చూస్తుంటే ఇవి మాత్రం రీసెంట్ టైమ్స్ లో పెద్దగా పడట్లేదు. ఇంకా ఈ ప్యాక్ డ్యూరబుల్స్ రీసెంట్ గా బ్యాడ్ నెంబర్స్ ని పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేసి 360 వరకు పడిపోయింది అనమాట. అది ఒక మంచి స్కోప్ ఇచ్చింది. మిగిలినవి చూస్తే ఈ రీసెంట్ మార్కెట్ కొంత డిప్ అవుతున్నా అసలు రియాక్ట్ కూడా అవ్వట్లేదు. ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అందరికీ ఐడియా ఉంటున్నట్టుంది ఈ పర్టికులర్ స్పేస్ కమింగ్ టైమ్స్ లో గుడ్ గ్రోత్ ని డెలివర్ చేస్తుందనేమో. ఈ స్పేస్ లో టాప్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే కేన్స్ వస్తుంది, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. తర్వాత డిక్సాన్, తర్వాత ఆంబర్. అండ్ ఇదే స్పేస్ లో చాలా చిన్న ప్లేయర్, ఒక 4,000 కోట్లు 5,000 కోట్ల దగ్గరకు ఉంటున్న ప్లేయర్, చిన్న కంపెనీ కావాలనుకుంటే మాత్రం ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఇప్పుడు బజ్ లో ఉంటున్నది. ఇప్పుడు మాట్లాడుకున్న అప్డేట్ అదే. PG ఎలక్ట్రోప్లాస్ట్ మాత్రం గుర్తుంచుకోండి, టూ మచ్ రన్అప్ అయింది అక్కడ. కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. బట్ అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ EMS ప్లేయర్. నెక్స్ట్ ఈ 2025 కి ఏ స్టాక్స్ బాగా పెరగచ్చని చాలా బ్రోకింగ్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రికమెండేషన్స్ అయితే చెప్తున్నారు. ఈ ఎంటైర్ ఆర్టికల్ అయితే కిందిస్తాను. యూజువల్ గా నేను ఈ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఫోకస్ చేసేయండి, పెరిగిపోతాయి అనుకునే టైప్ అయితే కాదు. కానీ నాకు ఎవరైనా ఒక మాట చెప్తున్నారు పెరుగుతుందంటున్నా పడుతుందంటున్నా వాళ్ళ లాజిక్ ఏంటో చూడడానికి మాత్రం ప్రయత్నిస్తాను. ఫస్ట్ జెఫ్రీస్ వాళ్ళ అనలిస్టులు ఏంటంటే అన్ని లార్జ్ క్యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, SBI, భారత్ ఎయిర్టెల్. గతంలో కూడా వీటి గురించి మాట్లాడుకున్నాం. జెఫ్రీస్ వాళ్ళు 2025 చూసిన బెస్ట్ స్టాక్స్ ఏంటని. అండ్ HSBC వాళ్ళు గోద్రేజ్ ప్రాపర్టీస్, DLF, శోభా అండ్ ఓబ్రాయ్ రియాలిటీ, అంటే రియల్ ఎస్టేట్ స్పేస్ లో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. మీన్ వైల్ JM ఫైనాన్షియల్స్ వాళ్ళు ఏ కంపెనీస్ ని అండ్ వాటి టార్గెట్స్ ని అండ్ అవి ఎంత పెరుగుతాయి అనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇదైతే పాస్ చేసి గమనించండి. ఇది కూడా గతంలో వాళ్ళు షేర్ చేసినప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ పర్సనలీ నా వ్యూ అయితే వీళ్ళు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతాయని కాదు, కానీ ఒక్కొక్కరు వ్యూ ఎలా ఉంది అంటే మోస్ట్లీ మీరు చూస్తే బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా. బికాస్ అవి అంతలా పెరిగిపోలేదు కాబట్టి ప్రాబబుల్లీ అక్కడ కొంత రిస్క్ రివార్డ్ వర్క్ అవుతుంది అనుకోండి, ఇలా అనుకోవచ్చు. అండ్ రియాలిటీ స్పేస్ రిలేటెడ్ గా కూడా చాలా మంది ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆటో స్పేస్ లోకి వచ్చేసరికి మోస్ట్లీ 2 వీలర్స్ కి స్టిక్ అవుతున్నారు. అందులో TVS మోటార్ స్టాక్ అయితే కనిపిస్తుంది. కోల్ ఇండియా స్టాక్ కనిపించడానికి ప్రధానమైన కారణం ఈ పవర్ స్పేస్ లో మనం ఎంత రెన్యూబుల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా థర్మల్
థర్మల్ సైడ్ కూడా మనకు కావాలి కాబట్టి, అండ్ ఆ థర్మల్ సైడ్ మన కోల్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ గా ఇలా నేను లాజిక్స్ ని వెతకడానికి మాత్రం ప్రయత్నిస్తాను. ఈ ఆర్టికల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు కావాలనుకుంటున్నా క్లిక్ చేసి ఆ స్టాక్స్ ఏంటి వాటి బ్యాక్ ఏదైనా లాజిక్ ఉండొచ్చా అని మీ ఫ్రీ టైమ్ లో చూడడానికి కూడా ఒకసారి ప్రయత్నించండి. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఫనీ థింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ బేస్డ్ CRDMO కంపెనీ అన్నమాట. ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఫ్రమ్ ఒక డ్రగ్ ఒక డిస్కవరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ చైన్ వరకు వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేస్తారు. రీసెంట్ గా IPOకి వచ్చింది, మంచి లాభాలని IPO ఇన్వెస్టర్స్ కి ఇచ్చింది. అండ్ తర్వాత కూడా నేను చూస్తున్నంత వరకు, రిపోర్ట్స్ లో చూస్తున్నంత వరకు పెద్ద పెద్ద ఇన్వెస్టర్సే పోటీ పడుతున్నారు ఈ కంపెనీలో వాటాని కొనడానికి. అంతా బాగుంది కదా. ఫన్నీ థింగ్ ఏంటి అంటే, మీకు ఇలా చూడొచ్చు అనేది కూడా మోస్ట్లీ ఐడియా ఉండకపోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఒకసారి చెప్పానంటే నెక్స్ట్ టైమ్స్ మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తారు. మీరు BSE వెబ్సైట్ లోకి రండి. నేను ఇప్పుడు సాయి లైఫ్ గురించి కదా చెప్పాలనుకుంటున్నాను. సాయి లైఫ్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు సాయి లైఫ్ సైన్సెస్ వస్తుంది కదా. తర్వాత కొంత స్క్రోల్ చేసి అంటే కింద కొంత డౌన్ సైడ్ కి వచ్చారంటే డిస్క్లోజర్స్ అని ఉందా, డిస్క్లోజర్స్ దాన్ని క్లిక్ చేయండి. అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ 2015 అని ఉందా, అది క్లిక్ చేయండి. మీకు చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా నో రికార్డ్ ఫౌండ్ అని ఇక్కడ తిరుగుతుంది. ఎస్, కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కడైతే మీకు డిస్పోజల్ అని ఉందనుకోండి, డిస్పోజల్ అంటే సేల్ కి పెట్టేస్తున్నట్టు అనమాట. అక్విజిషన్ అని ఉందంటే బైక్ పెడుతున్నట్టు, ఓకేనా, బై చేస్తున్నట్టు. అక్విజిషన్ ఉందంటే డిస్పోజల్ అంటే సేల్ చేస్తున్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు రీసెంట్ గా డిస్పోజల్స్ మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందులో చూస్తే డిజిగ్నేటెడ్ పర్సన్స్ మీకు కనిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉంటున్న ఎంప్లాయీస్ ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఆఫ్టర్ ఈ IPO వస్తూ ఉండడం, ప్రాబబలీ వాళ్ళకి ఒక మంచి లాభం కనిపిస్తుండేసరికి వాళ్ళకి ఇచ్చుంటారు కదా, దాని నుంచి మంచి లాభం కనిపిస్తుండేసరికి వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోతున్నారు. వెరాస్ ఈవెన్ ఇలా వచ్చిన తర్వాత కూడా కొన్ని ట్రస్ట్లు కానివ్వండి అండ్ కొంతమంది ప్రమోటర్స్ అండ్ డైరెక్టర్స్ కానివ్వండి ఈ ప్రైస్ లో కూడా అక్విజిషన్ మార్కెట్ నుంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏమో ఆఫ్టర్ IPO కొనడానికి ప్రయత్నిస్తుంటే, వెరాజ్ ఎంప్లాయీస్ మాత్రం ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎంప్లాయీస్ డిస్పోజల్స్ అనమాట. వాళ్ళకు ఉంటున్న పెద్ద మొత్తంలో ఉంటున్న షేర్స్ ని మార్కెట్ లో అమ్మడానికి క్యూ కడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రీసెంట్ టైమ్స్ లో మీకు స్టాక్ పెద్దగా పెరగట్లేదు, మిగిలిన IPOలు ఏమో పెరుగుతున్నాయి. ఇవి ఎందుకు పెరగట్లేదంటే, విత్ ఇన్ ద వీక్ ఆఫ్ లిస్టింగ్ లో ఎంప్లాయీస్ 1/3 ఆఫ్ దేర్ హోల్డింగ్స్ ని సెల్ చేసేసారు. ఎంప్లాయీస్ సేల్ చేస్తూ ఉండడం ఎక్కువ మొత్తంలో స్టాక్ రిలేటెడ్ గా కొంత ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. వన్స్ వాళ్ళ సెల్లింగ్ ఎగ్జాస్ట్ అయిందంటే తర్వాత కంపెనీ ఫండమెంటల్స్ మీద స్టాక్ ప్రైస్ ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఈ కంపెనీ రీసెంట్ టైమ్స్ లో ఎందుకు పడుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటుంటే ఇది కారణం అని గుర్తుంచుకోండి. అండ్ ఎప్పుడైనా రేపొద్దున ఎంప్లాయీస్ సెల్ చేస్తున్నారా, ఎవరు ఏం జరుగుతున్నాయి అనేది డీటెయిల్స్ కోసం ఇందాక నేను చూపించినట్లు వచ్చి డిస్క్లోజర్స్ దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ ని క్లిక్ చేశారంటే ఫుల్ డేటా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైనా రీసెంట్ టైమ్స్ లో IPOని అప్లై చేసి ఇంకా చెక్ చేసుకోకపోతుంటే డామ్ క్యాపిటల్ కానీ, కాన్కార్డ్ ఎన్విరో కానీ, మమతా మెషినరీ, ట్రాన్స్ రైల్ అండ్ మిగతా IPOస్ ఒక అలాట్మెంట్స్ మోస్ట్లీ అయితే లైవ్ అయింది. ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. క్లిక్ చేసి మీ IPOని క్లిక్ చేసి ఇక్కడ మీ PAN ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అప్లై చేసిన వాళ్ళలో ఎవరైనా అలాట్మెంట్ ని పొందుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇలా అప్లై చేస్తే అలాట్మెంట్ మనం ఎక్కువగా పొందొచ్చు అని బిగ్ HNI రిలేటెడ్ గా చెప్పాను కదా. ఎవరైనా ఆ కేటగిరీలో అప్లై చేసి మీకు అలాట్మెంట్స్ వస్తున్నా చెప్పండి. అండ్ ఏ IPOs రిలేటెడ్ గా ఇప్పుడు మాట్లాడుకుని మీరు చెక్ చేసుకుంటుంటారా, అందులో ఏ IPOs రిలేటెడ్ గా ఎంతెంత కాంపిటీషన్ ఉందనేది కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు రాకపోతే మీరు నిరాశ చెందకండి. ఉన్నదానికంటే చాలా ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఎంతెంత కాంపిటీషన్ ఇక్కడ వర్కౌట్ అయింది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, స్మాల్ HNI తో కంపేర్ చేస్తే బిగ్ HNI లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇదే నేను ఆ వీడియోలో కూడా చెప్పాలనుకుంది. స్మాల్ HNI లో మల్టిపుల్ లాట్స్ వేసే బదులు బిగ్ HNI లో ఒక్క సింగిల్ లాట్ అబౌట్ 10 lakh మనం వేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ గెయినింగ్ IPO ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఏ IPO అలాట్ అయిందో కామెంట్ సెక్షన్ లో చెప్తూ, ఒకవేళ ఈ స్మాల్ అండ్ బిగ్ HNI కేటగిరీని ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం పర్టికులర్ గా మెన్షన్ చేసి చెప్పండి. మన వాళ్ళకి కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఈ HNI కేటగిరీస్ రిలేటెడ్ గా. యూజువల్ గా రీటైల్ కేటగిరీ, షేర్ హోల్డర్ కేటగిరీ మనం అప్లై చేస్తుంటాం. HNI కేటగిరీ యూజువల్ గా ఎలా చేయాలో తెలియక అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది రీసెంట్ గా ఉన్న ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను. ఒకవేళ ఎవరైనా అప్లై చేసినా దాని రిలేటెడ్ గా కూడా ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఒకే అప్డేట్ మల్టిపుల్ టైమ్స్ లో మనం వింటున్నాం. చాలా టైం బ్యాక్ 4000 దగ్గరగా వీళ్ళ షోరూమ్స్ ని ఓపెన్ చేస్తారు. ఆల్మోస్ట్ 800 దగ్గరగా ఉన్నాయి. కరెంట్లీ 3200 ఒకే డే లో పెంచి వీళ్ళు ఓపెన్ చేస్తారన్నారు. అండ్ ఒక్కొక్క స్టోర్ లో సర్వీస్ సెంటర్ కూడా ఉంటది. సో స్టోర్ అదే, సర్వీస్ సెంటర్ కూడా ఉంటది అనేసరికి ఎక్కువ శాతం ప్రజలకి వాళ్ళ సర్వీసెస్ ని అందించడానికి మాకు ఇది ఒక మంచి అవకాశం అనేలా వీళ్ళు చెప్పారు. ఆల్మోస్ట్ వీళ్ళు ఓపెన్ చేసిన 3200 న్యూ స్టోర్స్ కంప్లీట్
కంప్లీట్ గా చూస్తే 4000 స్టోర్స్ కి 1 lakh పీపుల్ దగ్గరగా వచ్చారని పవీష్ అగర్వాల్ గారు అయితే స్టేట్మెంట్స్ నన్ను చేస్తూ ఉండడం ప్రాబబుల్లీ ఇవాళ 6% దగ్గరగా ఒకేసారి స్టాక్ ప్రైస్ అయితే పెరిగింది. అండ్ దీంతో పాటు వీళ్ళు కొన్ని కొత్త వెహికల్ లాంచెస్ రిలేటెడ్ గా మెన్షన్ చేశారు. అండ్ కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ రియల్ నావిగేషన్ రిలేటెడ్ గా కొన్ని కొత్త ఫీచర్స్ ని కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ తో ఇస్తున్నట్టు మెన్షన్ అయితే చేశారు. ఈ అప్డేట్స్ తో స్టాక్ అయితే మంచిగానే ఓపెన్ అయింది, కానీ తర్వాత మళ్ళీ ఆ గెయిన్స్ అంతా ఎవాపరేట్ అవుతూ నెగిటివ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన ఐపీఓ కదా, వీళ్ళ నెదర్లాండ్ కి సంబంధించిన సబ్సిడరీలో కంప్లీట్ గా వాటాని కొంటున్నట్టు ఐజిఐ నెదర్లాండ్స్ బీవీ అనే కంపెనీ అండ్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ బీవీ అనే కంపెనీలో 100% వాటాని కొంటూ వాటిని 100% హోలీ ఓన్డ్ సబ్సిడరీగా మార్చుకుంటున్నట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ చేస్తున్నారు. సో ఈ నెదర్లాండ్ కి సంబంధించిన సబ్సిడరీలో ఆల్మోస్ట్ 751 crore పెడుతున్నారు. అండ్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ బీవీలో ఆల్మోస్ట్ 592 crore పెట్టి ఆ రెండింటిని వీళ్ళ అండర్లోకి తీసుకురావడం, గ్లోబల్ గా ఉంటున్న వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కంట్రోల్ తీసుకొస్తూ మొత్తం ఒక కంపెనీ అండర్లోకి తీసుకొస్తున్నారని అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ 10% దగ్గరగా పెరిగి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అదొక ల్యాబ్ గ్రోన్ డైమండ్ సర్టిఫికేషన్ కంపెనీ. రీసెంట్ గా స్వరోస్కి వాళ్ళు ఈ బ్రాండ్ వినే ఉంటారు అనుకుంటా, ద లగ్జరీ బ్రాండ్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇండియా రిలేటెడ్ గా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎంటైర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా వాటి సర్టిఫికేషన్స్ రిలేటెడ్ గా గుడ్ డిమాండ్ కమింగ్ టైమ్స్ లో కనిపిస్తున్న అప్డేట్స్ కూడా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా వాల్యూని అయితే యాడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్ ఐపీఓ గా తీసుకొస్తారని మార్కెట్ లో స్పెక్యులేషన్ వచ్చిందా, దాని రిలేటెడ్ గా ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ మేము ఎటువంటి డీమర్జర్ ని కూడా ప్లాన్ చేయట్లేదని, వేరియస్ స్పేసెస్ లో ఎలా గ్రో అవ్వాలో, స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో టైం టు టైం వాటిని అవాల్యుయేట్ చేస్తున్నాం, కానీ మేము డీమర్జర్ ఏం చేయాలనుకోవట్లేదని అలా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈవెన్ ఆఫ్టర్ దట్ క్లారిఫికేషన్ కూడా స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. డీమర్జర్ అంటే పెరిగింది, మళ్ళీ డీమర్జర్ లేదంటున్నా పెరుగుతుంది. ఇది ఆంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా రీసెంట్ గా ఉంటున్న డీమర్జర్ బిజినెస్ మార్కెట్ స్పెక్యులేషన్ కి వీళ్ళిస్తున్న క్లారిఫికేషన్. నెక్స్ట్ గర్ఫర్ ఫిలిప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది టొబాకో రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉంటది అండ్ కొన్ని స్వీట్ ఐటమ్స్ ని కూడా అమ్ముతుంటుంది. లైక్ ఫెరారో రోషర్ అని మీకు చాక్లెట్స్ కనిపిస్తుంటాయి కదా, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చేశానో లేదో కానీ మోస్ట్లీ ఆ చాక్లెట్స్ రిలేటెడ్ గా మాత్రం మీకు బయట చాలా ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి అండ్ వాటి కాస్ట్ కూడా నార్మల్ చాక్లెట్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. వాటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఇండియాలో బిజినెస్ చేస్తుంటారు. వీళ్ళ రిలేటెడ్ గా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు సిద్ధార్థ్ చావ్లా అనే ఒక పర్సన్ ని సీనియర్ మేనేజ్మెంట్ లోకి తీసుకొస్తున్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తున్నట్టు జాన్ 7th నుంచి తనని ఎంపిక చేస్తున్నట్లు వీళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం ఇవాళ ఇంతలా స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. బికాస్ తను ఈ కంపెనీకి రాకముందు 18 years దగ్గరగా ఐటీసీలో అండ్ ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో కూడా టాప్ రోల్ లో ఈ టొబాకోలో కానివ్వండి, కాన్ఫెక్షనరీ, ఈ చాక్లెట్స్ వీటిలన్నిటిలో కూడా తనకు ఒక డైవర్సిఫైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కాబట్టి ఒక డైవర్సిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటున్న పర్సన్ ని తీసుకొస్తూ దట్టు ఐటీసీ నుంచి అండర్ లో ఉంటున్న పర్సన్ ని తీసుకొస్తూ ఇక్కడ సిఓఓ గా చేస్తూ ఉండడం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా చేస్తూ ఉండడం కంపెనీ పెరిగింది. ఇంతకీ గర్ఫర్ ఫిలిప్స్ అంటే ఏంటని మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఇది కేకే మోడీ గ్రూప్ కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు టొబాకోలోను అండ్ స్వీట్స్ రిలేటెడ్ గాను ఉంటారు. టొబాకో అంటే పర్టికులర్ గా ఇండియాలో మాల్ బోరో అని ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ ఎక్స్క్లూజివ్ గా ఇండియాలో వీళ్ళే సెల్ చేస్తారు. ఇయర్ ఆన్ ఇయర్ లో 23% వీళ్ళు రెవెన్యూస్ పెరిగాయి. రీసెంట్ గా నెట్ ప్రాఫిట్ 14.2% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఈ టొబాకో వీళ్ళు సప్లై అగ్రిమెంట్ విత్ ఫెరారో రోషర్ వాళ్ళతో కూడా కుదుర్చుకొని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విత్ రెస్పెక్ట్ టు చాక్లెట్స్ రిలేటెడ్ గా కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏసీఎంఈ సోలార్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1988 crore విలువ చేసే పిఎఫ్సి ఫైనాన్సింగ్ లభించిందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు ఫర్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా. ఎవరి దగ్గర నుంచి వచ్చింది హైబ్రిడ్ ప్రాజెక్ట్? ఎస్సీసీఐ వాళ్ళ దగ్గర నుంచి, సెకీ దగ్గర నుంచి 300 మెగావాట్ బిడ్ అనమాట. అండ్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి పిఎఫ్సి వాళ్ళే ఫైనాన్సింగ్ చేస్తారని 1988 crore ఫైనాన్సింగ్ పిఎఫ్సి దగ్గర నుంచి వీళ్ళు పొందబోతున్నట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆపరేషన్స్ జూన్ 2025 నుంచి స్టార్ట్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ గమనించారా? రెసిస్టెన్స్ అండ్ మోస్ట్లీ 2 times సపోర్ట్ కూడా ఈ జోన్ దగ్గరే ఉంది. కాబట్టి ఈ జోన్ ఒకవేళ బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తే ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 23,840 మేజర్ వన్. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తే 23,650 అది కూడా బ్రేక్ అయిందంటే 23,580 మేజర్ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్స్ గా మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇంకా ఫర్దర్ గా పైకి వెళ్తుంటే 23,900 ని కూడా రెసిస్టెన్స్ గా గమనించండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా అంతే. ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్, పెరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ గా ఈ జోన్ లోనే ఉండిపోయింది. కాబట్టి ఈ 50,970 బ్రేక్ డౌన్ సైడ్ కి వస్తే 50,580 అండ్ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 51,540 మేజర్ లెవెల్స్ గా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.